మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యం. అందుకోసం బీజేపీ ఇప్పటికే ఎన్నో రకాలుగా వ్యూహాలను అమలు చేస్తోంది. అదే సమయంలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేస్తుండడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ కూటమిని బలంగా మార్చడంతో పాటు కాంగ్రెస్ కు ఆయా పార్టీలను దూరం చేయడమే బీజేపీ లక్ష్యమా? ఇప్పటికే బీజేపీ వ్యూహంతో పలు పార్టీలు కాంగ్రెస్ కు దూరం అవుతున్నాయా? ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకు చేస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తున్నాయి? కేంద్రంలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చి ముచ్చటగా మూడోసారి కూడా విజయం దక్కించుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డిస్తోంది. వాస్తవానికి కేంద్రంలో 10 ఏళ్ల పాటు పాలన అనంతరం కూడా బీజేపీ ప్రస్తుతం బలంగానే ఉంది. అయినప్పటికీ బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఒక కూటమిగా ఏర్పడడంతో వాటన్నింటినీ ఎదుర్కొని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కూడా ఎన్డీఏను విస్తరిస్తోంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ సొంతంగానే అధికారంలోకి వచ్చే సీట్లలో విజయం దక్కించుకుంది బీజేపీ. సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత మినహా బీజేపీకి వ్యతిరేక పవనాలు పెద్దగా వేయడం లేదని విశ్లేషణ నేపథ్యంలో కూడా బీజేపీ తమ ఎన్డీఏ కూటమిలో చిన్నాచితక పార్టీలను చేర్చుకుంటూ విపక్ష కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, విపక్షాల ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీలు. అంతేకాదు ఈ పార్టీలే ఆయా కూటములను ముందుండి నడిపిస్తున్నాయి. అయితే దక్షిణాది విషయానికి వస్తే బీజేపీకి పెద్దగా బలం లేదు. అందుకే మిత్రపక్షాల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమతో కలిసి వచ్చే ఏ చిన్న పార్టీ అయినా సరే తమ కూటమిలో చేర్చుకుంటామంటూ ఆఫర్ చేస్తోంది. అదే సమయంలో విపక్ష కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ కు ఉత్తరాదిన ఒంటరిగా నెట్టుకొచ్చే అంత బలం లేదు. దీంతో మిత్రపక్షాల మద్దతుతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఏ ఒక్క పార్టీకి కూడా అంత అనుకూలంగా లేని నేపథ్యంలో కూటమి రాజకీయాలు చేసేందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ కొంతమేర బలంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు మొగ్గు చూపే ఏ పార్టీని అయినా బీజేపీ తమతో కలుపుకునేందుకు సిద్ధంగా ఉండడమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ తమతో కలిసి వచ్చే పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం ద్వారా కూటమి బలోపేతం అవ్వడంతో పాటు ఆయా పార్టీలను కాంగ్రెస్ కు దూరం చేసి ఓటు బ్యాంకు చీలేందుకు కారణమవుతోంది. ఈ విధంగా ఒకేసారి తమ కూటమిని బలోపేతం చేస్తూ విపక్ష కూటమి విజయావకాశాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా చిన్నాచితక పార్టీలను సైతం కలుపుకుని ముందుకు వెడుతోంది బీజేపీ. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీకి కూడా విపక్ష పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ బీజేపీ అంచనా వేసినన్ని స్థానాలు ఉత్తరాదిలో కైవసం చేసుకోలేకపోతే ఆ సీట్లను దక్షిణాది రాష్ట్రాల నుంచి భర్తీ చేయాలన్నది కమలనాథుల వ్యూహం. దేశంలోని ఏదైనా ఒక రాష్ట్రంలో సీట్ల సంఖ్య తగ్గితే మరొక రాష్ట్రంలో ఆ సీట్లను భర్తీ చేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పోల్చితే సగం శాతం ఓట్లను కూడా పొందలేకపోయింది కాంగ్రెస్. అందుకే ఈసారి విపక్షాలను కలుపుకొని బీజేపీ చైత్రయాత్రను అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది హస్తం పార్టీ. అయితే అనూహ్యంగా విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం సవ్యంగా సాగడం లేదు. కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు మిత్రపక్షాలు అంగీకరించకపోవడంతో పాటు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ప్రకటించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు వరుసగా షాకులు తగులుతున్నాయి. అదే సమయంలో అలా పోటీ చేయడం ద్వారా విపక్ష కూటమి పార్టీల మధ్యనే ఓట్లు చీలి పరోక్షంగా అది బీజేపీ గెలుపుకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు విపక్ష కూటమిలోని పార్టీలలో కీలక పార్టీ అయిన జేడీయూను ఇప్పటికే ఎన్డీఏలో చేర్చుకుంది. యూపీలోని ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏ గూటికి చేరింది. ఇక మీదట కూడా కూటమిని వీడే ఏ పార్టీనైనా తమ ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగానే ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమిని మరింతగా బలోపేతం చేసేందుకు మొగ్గు చూపుతోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే విజయం సాధించడం బీజేపీకి కూడా పెద్ద సవాలే కానుండడంతో తనతో అందివచ్చిన పార్టీలను కూటమిలో చేర్చుకోవడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకుంటోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఏర్పాటైన విపక్ష కూటమిని ఒక్కో పార్టీ వేడుతుండడంతో వీలైతే ఆ పార్టీలను కూడా తమ కూటమిలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉండడం వంటి పరిణామాలు చూస్తే ఈసారి ఎన్నికలకు కూటమికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది బీజేపీ. కేంద్రంలో అధికారం చేజారిపోకుండా ఉండేందుకు కలిసి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని సైతం వదులుకునేందుకు సిద్ధంగా లేదు బీజేపీ. అందుకే విపక్షాల కూటమి కంటే తమ కూటమిలోనే ఎక్కువ పార్టీలు ఉన్నాయని చెబుతున్న బీజేపీ నేతలు తమకు విపక్ష కూటమి కంటే ఎక్కువ మద్దతు ఉన్నదని చెప్పుకుని ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ ఓవైపు తమ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తూనే మరోవైపు విపక్ష కూటమిని బలహీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వేలనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలను తమకు చేరువ చేసుకోవడంతో పాటు వాటిని కాంగ్రెస్కు దూరం చేయడం ద్వారా రెండు విధాలుగా లబ్ధి పొందేందుకు బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేసిన బీజేపీ మిత్రపక్షాలతో కలిసి 332 సీట్లు సాధించింది. అదే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మాత్రం కేవలం 91 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో బీజేపీ మరింత బలపడుతూ వచ్చినా అడపాదడపా కాంగ్రెస్ కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. దక్షిణాదిలో బీజేపీ చేతిలో ఉన్న ఒకే ఒక రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందడం బీజేపీకి పెద్ద షాకే ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీయే విజయం సాధించింది. అయితే ఇప్పుడు లోక్సభ సమరంలో సత్తా చాటడం ఎంతో కీలకం. అందుకే ఎంత ఎక్కువ మిత్రపక్షాలు ఉంటే అంత మేలు అని భావించిన బీజేపీ తమ ఎన్డీఏ కూటమిని బలపరుచుకుంటూనే విపక్ష కూటమిని బలహీనం చేసేందుకు తమ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారం చేజారిపోకుండా ఉండేందుకు ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికలను అమలు చేస్తున్న బీజేపీ ఎలాంటి ఫలితాలను పొందుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ తనతో కలిసి వచ్చే పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటూ బలోపేతమవుతూనే ఆయా పార్టీలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసి తద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ అమలు చేస్తున్న ఈ వ్యూహంతో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి కలిసి రానుందనే చర్చ ఆసక్తికరంగా మారింది.